తదుపరి షార్ట్ పుట్ జరగబోతుంది. ఒకసారి ఆపాలి మీరు, మీ 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 సోద ఆపాలా, మేము మా బాధలు చెప్పుకోవాలా. బాధల చాలా బాధ జరిగింది. అవునా? అక్కడ గట్టి కొట్టిన తర్వాత పరిగిస్తే అక్క ఎందుకు రాలేదంటే, తమ్ముడు నేను ఎందుకు పరిగెత్తాను, నువ్వే అటు ఇటు పరిగెత్తాడు, 2 సైడ్ నువ్వే పరిగెత్తాడు. అది ఏమన్నా న్యాయమా? ఎంత మంత్రులైతే మాత్రం ఈ రకంగా మమ్మ ఆచాతే పరిగెత్తిచ్చి అటు ఇటు 2 సైడ్లు అవుతుందా? ఇది ఎంత అన్యాయం అని చెప్పి నేను ప్రజలను కోరుకుంటున్నాను. పైగా మొత్తం గ్రౌండ్ లో ఒకటే డాన్స్ చేసిందా నేను ఓడిపోయిన తర్వాత అనితక్క. ఎంత నా విధుడు మళ్ళీ డాన్స్ చేస్తుంది. ఎంత దారుణం అంటే, తమ్ముడు మీద ఉన్న ప్రత్యేక అభిమానంతో గౌరవాలు ఉంటాయి. ఎప్పుడు అవిగా సబ్జెక్టు. బజ్జల గారు ఆవిడ మీద నమ్మకంతో మీరు వెళ్ళారు, మీరు మోసపోయింది ఆవిడ వల్లే, మీరు అవుట్ అయిపోయారు. అంటే నా తెలిసి ఈ గ్రౌండ్ వెనకాల ఏదో గట్టి ఒక స్ట్రాటజీతో పంపించారు ఆవిడ్ని. రవినాయుడు గారిది ఏమైనా హస్తం ఉందంటారా? హస్తమే కాదు, కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి. రెండో రన్కి వెళ్ళిపోవాలన్నా, లేకపోతే అవదు. అక్క వచ్చే, వెనక్కి వచ్చే. లేదు లేదు, నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. మీకు ఎక్కడి నుంచి కనిపించింది కానీ. ఐదు బాల్ ఉన్నాయి, 66 రన్లు, 66 రన్లు, ఇంకా 5 వికెట్లు ఉన్నాయి. ఏ శ్యామ్ జాగ్రత్తగా రేపు పొద్దున బ్యాటింగ్, శ్యామ్ గారి బౌలింగ్. సూపర్ ఎక్సలెంట్ షాట్, అమేజింగ్. 4 రన్ కే లియే 4 కొట్టారు. 70 రన్స్. రామ్ ప్రసాద్ రెడ్డి గారు, మొత్తం మీ మీద, మీ టీం మీద టోటల్ గా ఎవరో కాదు, మీ చైర్మన్ చేసిన కుట్రే, మాకెవ్వరికి సంబంధం లేదు. టీం ఎవరేశారు, 70 రన్స్. సూపర్ స్టార్ బై రాంబాబు గారు. రెండో రన్ రావాలక్క, రెండో రన్. వెంకట్రావు గారు బౌల్ బ్యాటింగ్ ఉన్నారు. 71. ఇదిగో స్కోరర్ 71 అంటే శాప్ చైర్మన్ గారు 77 అంటున్నారు. రాజన్న నిన్న స్కోరర్ 71, శాప్ చైర్మన్ 77 అంటున్నారు. మా కబడ్డీని కూడా అలాగే ఎక్కించి మా కళ్ళ ముందే ఇంత దారుణాలు చేస్తే ఏం కాదు. అనిత గారు ఆశగా చూస్తున్నారు బాల్ కోసం. ఒక బాల్ అనేది కొట్టాలని కోరుకుంటున్నాం. మళ్ళీ సింగిల్ రన్. మొత్తానికి రామ్ ప్రసాద్ రెడ్డి గారిని కూల్ చేయడం కోసం ఒక 6 రన్లు అరేసిన రవి నాయుడు గారు. కానీ ఆయనకి అప్పటికే అన్నీ తెలిసిపోయినాయి, కుట్రంతా తెలిసిపోయింది. మేడం మరి ఏమనుకుంటున్నారు? వైడ్ బాల్ జస్ట్ ఒక 3.2 కిలోమీటర్స్ దూరంలో వైడ్ వేశారు. 72 రన్స్. Oh, fantastic shot and go for a 4. Bad up. 76. మనోహరన్న, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారి మినిస్టర్ గారు ఇద్దరు ఏదైతే టీమ్స్ ఉన్నాయో, మీ టీమ్స్ ఈరోజు ఎంత లేట్ అయినా ఈరోజు అయిపోవాలి. రేపు ఫైనల్ మ్యాచ్. ఓకే ఫుల్ టీమ్ తో ఇక్కడ రవి గారు వెయిట్ చేస్తున్నా. మీరు చేసే అరేంజ్మెంట్ అచ్చెన్నాయుడు గారు, మనోహర్ గారు లేట్ అయినా పర్లేదు, వాళ్ళ టీం రెడీగా ఉన్నారు. మ్యాచ్ పెట్టకపోతే మిమ్మల్ని తన్ని మరీ వెళ్తారు. ఓకే, శాండ్విచ్ తీసుకొని రండి ఫస్ట్. శాండ్విచ్ తీసుకొని రమ్మ. మీ మంత్రిని గెలిపించేందుకు లైటింగ్ తక్కువ వేసి శ్యామన్నతో బౌలింగ్ అట్లా వేపిస్తాను అంతే. శ్యామన్నకి ఎంత లైటింగ్ ఉన్నా అదే బాల్ పడుతుంది. మీ రామ్ ప్రసాద్ రెడ్డి గారు, జీవి 78 రన్లు రామ్ ప్రసాద్ గారి టీము. 78 రన్లు, 79 విన్ను.
కొల్లు మరి రవీంద్ర గారి టీం కొల్లు అదే రవీంద్ర గారు విధంగా రావాల్సిందిగా అన్న సుధీర్ అన్న రామప్రసాద్ రెడ్డి ఫీల్డింగ్కి గారు వెళ్ళాలి. ఫీల్డింగ్ ఇవ్వాలి. మా టీంలో జీవి ఆంజనేయులు గారు ఫీల్డింగ్ రావాలి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విజయ్ గారు అంటారు, రావాలి. కాదు ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్. జీవి ఆంజనేయులు గారు మంత్రి గారు. ఫీల్డింగ్కి రావాలి. బొజ్జల సుధీర్ అన్న మీరు గారు రావాలి. ఫీల్డింగ్కి బొజ్జల రావాలి. సుధీర్ రెడ్డి గారు రావాలి. రావాలి. ఫీల్డింగ్, రండి. ఫీల్డింగ్కి రావాలి. బొజ్జల సుధీర్ గారు రావాలి ఫీల్డింగ్ కి. ఇంకా మైక్ వదలాలి మీరు. అనిత్ గారిని ఫస్ట్ బాల్ అవుట్ చేయాలి, లేదంటే రావాలి తొందరగా. ball ఏ లేదు. అన్న వాటర్ తీసుకోండి. కొద్దిగా వెనకబాండి అమ్మా, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కొద్దిగా వెనకబాండి. రిఫ్రెష్మెంట్కి వెనకబాండి, దయచేసి అందరూ వెనకబాండి. ఏం కాదమ్మా, మొత్తం నడిపింది ఎవరు? సుందర విజయ్ అన్న. డైరెక్షన్ అంతా రవి నాయుడు డైరెక్షన్ లో. ఆడ ఎంఎస్ రాజు గారిని వదిలేయడం ఏందన్నా? రవి అన్న రవినాయుడు గారు ఎమ్మెల్యే గారికి గ్లౌజ్ ప్యాడ్లు అవి గారు అడుగుతున్నారు. గ్లౌజ్ ఎవరికి అన్న? అవన్నీ త్రిపుల తెప్పి కదా గారికి, రవి. అందరు వాళ్ళ టీం వాళ్ళకి. అంటే మేము ఫాస్ట్ బౌలింగ్ తట్టుకోలేక తగిలితే దెబ్బ తగులుతాయని. ఫీల్డింగ్ రావాలి. సవితమ్మ గారు ఫీల్డింగ్ రావాలి. బ్యాటింగ్ కాదు, మీరు బ్యాటింగ్ ఒకటే కాదు, ఫీల్డింగ్ రావాలి. మంత్రి గారు రావాలి. మిగిలిన రావాలమ్మా. ఇక్కడ అందరూ కూడా వెనక్కి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. కాదు వెంకటరాజన్న గారు ఎవరు బ్యాటింగ్ తొందరగా మీ దిగాలన్న. batsman రావాలండి. ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. మీ కెప్టెన్ రామ్ ప్రసాద్ గారి టీము 78 రన్లు కొట్టారు. కొల్లు రవీంద్ర గారికి 79 రన్ల టార్గెట్ ఇచ్చారు. రావాలి. విజయన్న టీం సెట్ అయిందా? రవి నాయుడు ఫీల్డింగ్ రా. మీ టీం ఇది చెయ్యాలా? వీళ్ళిద్దరే 1 2 3 4 5 6 7 8 9 9. అన్న పత్తిపాటి పుల్లారావు గారిని కూడా రమ్మని చెప్పండి. పత్తిపాటి పుల్లారావు గారు రావాలి. వాళ్ళ టీం డిస్టర్బ్ చేశారు. మ్యాచ్ ఉంది కదా, ఇమీడియట్ మ్యాచ్. ముగ్గురు తీసుకో బాబు. స్టార్ట్ చేయండి బాబు, ఫాస్ట్గా స్టార్ట్ చేసి. వెంకట్రావు గారు, రఘురామకృష్ణరాజు ట్రిప్లర్. వెంకట్రావు ఇది చాలా అన్యాయం జరుగుతుంది. స్పోర్ట్స్ మినిస్టర్ టీంలో జనాలు లేరు. ఇటుపక్క ఆవిడ, ఇటుపక్క మా తాత. వీళ్ళు ఏందని రవిని మింగే పూర్తిగా వద్దు. ఇది పబ్లిక్ ప్లేస్ లో ఉన్నావు సుధీర్. నువ్వు పబ్లిక్ గా మైక్ పట్టుకుని అట్లా మాట్లాడితే ఎట్లా? ఏం చేయమంటారు? బాధన్న, కడుపు మంట. ఈ రవి ఏమో చూస్తే ఇటు చేస్తాడు. ఇన్నో ప్యాకెట్ మా తెప్పించండి. ప్లేయర్స్ చూడు, కూలింగ్ వస్తుంది. మా ప్లేయర్స్ ఎంత బ్యూటిఫుల్ ప్లేయర్స్ మన చూడు. ఏంటి ప్లేయర్స్ అలిగేది, అమేజింగ్ ప్లేయర్స్ ఇచ్చారు. సవితమ్మ గారు సీరియస్ గా ఫీల్డింగ్. వెల్ ప్లేడ్ ప్లేయర్స్ కావాలా? మీలాగే కాళహస్తి beautiful సుధీర్ రెడ్డి players గారు. కావాలి. మీలో అందరూ బ్యూటిఫుల్ ప్లేయర్స్ కానీ మంచి పాట పాడరా. లేచింది మహిళా లోకం, నిద్ర లేచింది మహిళా లోకం, నా దగ్గర మైక్ ఉంది. లేచింది మహిళా లోకం. ఒకసారి చెప్పు. ఇద్దరు ప్లేయర్లు కావాలా? రెంట్కి తీసుకోవా? స్పెర్స్ తీసిపోతా ఉన్నా. రెండు థామస్ అన్న తీసుకుందాం. సుధీర్ రెంట్కి కావాలా అప్పు కావాలా?
ఏదో ఒకట ఈ కుట్రంతా రవి నాయుడుదే. అసలు కుట్రలతోనే ఉంటాడు రవినాయుడు ఇప్పుడు. కుట్ర వాళ్ళ సొంత మినిస్టర్ గారి మీద దాడి చేస్తున్న రవి నాయుడు గారు. వైడ్ బాల్, ఫస్ట్ బాల్ వైడ్ బాల్, ఫస్ట్ బాల్ వైడ్ బాల్. ఫస్ట్ బాల్ వైడ్ బాల్. నాకు కాఫీ ఇస్తే నేను కామెంటరీ చేస్తాను. ఎవడో ఒకటి పట్టండి రా బాబు. ఫస్ట్ బాల్ వైడ్ బాల్ వేశారు. సెకండ్ బాల్ కాఫీ టైం ఓవర్ అయిపోయింది అంటున్నా. ఇప్పుడు ఎవరు వేరే ఉన్నాయి. బాబా త్రిపులార్ గారికి బైరన్నర్ ఎవరిని వెళ్ళండి బాబు ముందు. త్రిపులార్ గారు బైరన్నర్ కావాలా? ఆయనే పరిగెడతారా? మీరు ఎవరు అడ్డం రావద్దు మరి. సుధీర్ ఏమైనా భయపడుతున్నావా? ఓ గుడ్ షాట్, గుడ్ షాట్. వెంకట్రావు గారు ఓ సూపర్ షాట్, స్ట్రైట్ షాట్. బట్ సుధీర్ చాకచక్యంగా బంతి నాపాడు. ఓ స్ట్రైట్ షాట్, మళ్ళీ సింగిల్ రన్. త్రిపులార్ గారికి బ్యాటింగ్. ఓవర్కి 8 రన్లు యావరేజ్ను కొట్టాల్సిన అవసరం ఉంది. దయచేసి త్రిపులార్ గారు 2 4లు కొడితే మనం టార్గెట్ రీచ్ అవుతాం. ఓ సూపర్. త్రిపులార్ గారు మళ్ళీ షాట్ కొట్టారు. బీసీ మంత్రివర్యులు సవితారెడ్డి గారు ఫీల్డింగ్ లో. మంత్రి సవిత గారు ఒకే చోట నిశ్చలంగా ఉండకుండా అటు ఇటు అంట కదలండి. ప్రాక్టికల్ కోరిక. మొదటి ఓవర్లో 5 రన్లు సంపాదించారు. ఆ బాల్ కూడా అటువైపు వెళ్ళట్లేదు సవిత పోస్టర్ చూసి. వైడ్. ఫీల్డర్స్ వెనకాల చేతులు పెట్టుకోకూడదండి. అందరు వెనకాలే చేతులు పెట్టుకోవాలి. 4 runs 4 plus 1 5 runs. ఓకే, ఇంకొకటి కూడా యాడ్ చేసుకోండి బోనస్ కింద. బుజ్జి గారు ఎక్కడికి పోతాను? ఇసుకున్న చోటికి పోతానావా? అగైన్ త్రిపులార్ గారు మంచి షాట్ కొట్టారు. కమాన్ కమాన్ కమాన్. ఓ సింగిల్ రన్. మళ్ళీ త్రిపులార్ గారు వెంకట్రావు గారు మంచి స్ట్రాటజీగా ప్లే చేస్తున్నారు సింగిల్స్. వెంకట్రావు గారు బాల్ని వంశీ రూపంలో చూడొద్దు. ఐదు ఓవర్లు కాదు సార్, ఇంకా 1 ఓవర్ అయింది, 2వ ఓవర్ అవుతుంది. రెండవ ఓవర్ 5 రన్లతో టీ కాఫీలు మాకు కూడా చెప్పా. సార్ 11 రన్లు. లేదు 11 రన్లు. కూల్ 11 రన్లు. ఇక్కడ స్టేడియంలో ఎవరైనా మహిళా ఎమ్మెల్యేలు ఉంటే టీటీ క్యారమ్స్ అక్కడ ఉందంట కదా, ఆడొచ్చు. టీటీ కాదండి, కాఫీ కావాలి. స్కోర్ ఎంతండి? 12 రన్స్ 2 ఓవర్ల.
ఒక బాల్ ఉంది, నో బాల్ చెప్పారు కదా విజయ్. నో ఆర్గ్యుమెంట్స్. స్పీకర్ గారు తెలుగుగా మాట్లాడతామండి మనం. ఓ నాట్ అవుట్, నాట్ అవుట్, నో బాల్. మీరు లేట్గా ఆడుతున్నారు. దయచేసి మీ ఓవర్లు తగ్గించబడతాయి, తొందరగా ఆడాలి. అంపైరు వైట్లు గీట్లు ఏమి ఇవ్వకండి, ఎవ్రీ బాల్ కౌంట్ చేసుకోండి. 2 ఓవర్లు, 2 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. స్కోర్ చెప్పు, స్కోర్ చెప్పురా బాబు. రన్స్. అంటే మన ఆర్గనైజర్ కోరిక మేరకు అక్కడ మహిళలకి టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ ఉన్నాయంట. గుడ్ షాట్ బై వెంకట్రావు. ఆర్గనైజర్ నువ్వు కాదు, నువ్వు చైర్మన్, ఆయన ఆర్గనైజర్. నువ్వు అన్నిట్లో నువ్వే ఉంటాయట. మీ కిందగా డెలిగేట్ చేయవా, వాళ్ళకి రాని పేరుని. మహిళా ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి టేబుల్ టెన్నిస్ మరియు క్యారమ్స్ పోటీలు జరుగుతున్నాయి ఇక్కడ ఇండోర్ స్టేడియంలో. 2 overs 12 runs. ఇప్పుడే 2 బుజ్జి గారు overs 12 runs. నక్కా ఆనంద్ గారితో, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు గారితో మంత్రాలు జరుపుతున్నారు. టీం కోసం ఏమన్నా చేయాలంటే నేను రెడీగా ఉన్నాను. స్పాన్సర్షిప్స్ గురించి చెప్పారు. ఇప్పుడే 1,116,000 రూపాయలు అనౌన్స్ చేశారు సేవకైనా. 6 కి ఏమైనా ఇస్తున్నారా? 1,116,000. 6 కి ఏమైనా ఇస్తున్నారా? 1,116 రూపాయలు బుజ్జి గారు. 6 కి ఏమైనా ఇస్తున్నారా? 6 కి 6 runs ఇస్తాను బాబా. 6 కి 6 runs ఇస్తాను ఈశ్వర్ గారు. అవునా? ఓకే ఓకే. 4 కు 4 runs. 4 కు 4 6. ఓ అయ్యో 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 అయ్యో. బొజ్జల సుధీర్ గారు అద్భుతంగా స్పీకర్ గారు ఆడి కావాలి. త్రిపుల్ ఆర్ గారు కుమ్మకయ్యారా? సూపర్ 4. గుడ్ షాట్ బై వెంకట్రావు గారు. వెల్ ప్లేడ్. అన్నా మీ అందరూ బౌండరీలో ఉండారు, కొంచెం వెనక్కి ఉండాలా ప్లీజ్. రండి అన్న, అందరు కూర్చోండి, కుర్చీలో ఉండండి, చైర్స్ ఉండి కూర్చోండి. స్కోర్ మైక్ పెట్టుకోండి అమ్మా, మైక్ పెట్టుకోండి. స్కోర్ అనౌన్స్ చేస్తా బాబు, స్కోర్ అనౌన్స్ చేస్తారా? ఎన్ని ఓవర్లు ఏంటి చెప్పండి. ఇక్కడ ఏదో వీళ్ళకి అనుమానంగా ఉంది. మా స్పోర్ట్స్ మినిస్టర్ నేనేదో చేస్తున్నానని. 18 runs. నేను మా స్పోర్ట్స్ మినిస్టర్ని గెలిపిస్తున్నానని చెప్పి అంతే సవిత, అంతే. 18 runs. వదిలేయమంటారమ్మా? సవితమ్మ పట్టేస్తున్నారా? టికెట్ పట్టేసినారు, ఈ బాలు పట్టేస్తున్నారు. త్రిపుల్ ఆర్ గారు చాకచక్యంగా మరో సింగిల్ తీసుకున్నారు. ఈసారి స్పోర్ట్స్ మొత్తం త్రిపుల్ ఆర్ గారే. ఫోర్ రన్స్ బై వెంకట్రావు గారు. ఫోర్ కి 5. కొల్లు రవీంద్ర గారు ఇప్పుడే అనౌన్స్ చేశారు. కెప్టెన్ గారు 4 కి 5,000 రూపాయలు అద్భుతమైన బ్యాటింగ్ చేశారు ప్రాక్టీస్ చేశారు. ఓ అగైన్ షాట్. 6 కి 10,000. ఓ అగైన్ మిస్ చేస్తే 2,000 అంట. మిస్ చేసే ఫీలర్ కి 2,000 అంట. థామస్ గారికి 2,000 ఫీల్డర్ కి 27 runs. 3 overs completed. 27 runs. యార్లగడ్డ వెంకట్రావు గారికి 5,000 అకౌంట్ లో పన్నిట్టే. మంత్రి రవీంద్ర గారు చాలా స్ట్రాటజిక్ వెళ్తున్నారు. లే రాజు గారికి ప్రతి ఓవర్కి 8 రన్లు కొట్టాలి, కానీ 9 రన్లతో ముందంజలో ఉన్నారు. 3 overs 27 runs. 3 overs 27 runs. సందర్భ విజయ్ బౌలింగ్ 20. వైడా కాదు, అచ్చెన్నాయుడు అన్న గారు బిఫోర్ స్పోర్ట్స్ మినిస్టర్, మీరు బిఫోర్ క్యాచ్ స్పోర్ట్స్. మిస్. రన్ అవుట్ అయిపోయారు. ఓ
విజయరామ్మ త్రిపులార్ గారు మంచి బ్యాటింగ్ చేశారు. అవుట్ అవ్వలేదు ఫిజియోథెరపీ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిజియోథెరపీ ఇస్తే ఎవరున్నారో దయచేసి నాట్ అవుట్ పర్లేదు, వెళ్ళండి. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టండి. మంచి బ్యాటింగ్ చేసి వచ్చారు. డాక్టర్ గారు ఫిజియోథెరపీ ఒకసారి రండి విజయరామ్మ. ఫిజియోథెరపీ డాక్టర్